భారతదేశం గర్వించదగిన మహానుభావుల్లో స్వామి వివేకానంద ముందు వరుసలో ఉంటారు. ఆయన జీవితాంతం భారత జాతి ఉత్తేజం కలిగించే విధంగా గడిపారు. మన జాతి ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన ఘనత ఆయనది. యువతకు గొప్ప మార్గనిర్దేశం చేసిన ఓ విలక్షణ సంఘ సంస్కర్త. జాతి పురోభివృద్ధి కోసం అహర్నిశలు పాటుపడి యువతను మేల్కొలిపారు. నిజానికి ఆయన అసలు పేరు నరేంద్రనాథ్ దత్త. బెంగాలీ కుటుంబానికి చెందిన భువనేశ్వరి విశ్వనాథ దత్త దంపతులకు 1863 జనవరి 12న ఆయన జన్మించారు. ఆయన చిన్నతనంలోనే తండ్రి చనిపోయారు. దీంతో మొత్తం కుటుంబ బాధ్యత ఆయనే మోయాల్సి వచ్చింది. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. అయినా ఓర్పుతో బాల్యాన్ని గడిపారు. ఈ క్రమంలోనే ఆయనకు రామకృష్ణ పరమహంస పరిచయమయ్యారు. ఆయన దగ్గర వివేకానందుడు శిష్యుడిగా చేరారు. ఆయన శిష్యరికంలోనే అనేక విషయాలు తెలుసుకున్నారు. వేదాలు, ఉపనిషత్తులను లోతుగా అధ్యయనం చేశారు. దైవభక్తిని నరాన నింపుకున్నారు. కొంతకాలానికే గురువు పరమహంస కాలం చేశారు. పరమహంస మరణం తరువాత వివేకానందుడు దేశమంతటా పర్యటించాలని నిర్ణయించుకున్నారు. భిన్న మతాల, విభిన్న వర్గాల, వివిధ ప్రాంతాల ప్రజలతో ఆయన మమేకమయ్యారు. వారి ఆచార వ్యవహారాలను, సంస్కృతి సంప్రదాయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. దేశమంతటా పర్యటించిన వివేకానందుడు చివరికి కన్యాకుమారి చేరుకున్నారు. అక్కడే చిన్న కొండ ప్రాంతానికి వెళ్లి 3 రోజుల పాటు నిష్ఠాగరిష్టలతో ధ్యానం చేశారు. ఆ తరువాత స్నేహితులతో కలిసి ఓ మఠాన్ని ఏర్పాటు చేశారు. అక్కడే ఆయన కొంతకాలం గడిపారు. ఆ ధ్యానం చేసిన తరువాత భారతదేశంలోని ప్రజల్లో నెలకొన్న నిరాశ, నిస్పృహలను తొలగించి వారిలో చైతన్యాన్ని పెంపొందించాలని ఆయన నిర్ణయించుకున్నారు. దేశంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి మతాలను, వాటి తత్వాలను అర్థం చేసుకున్నారు. అదే సమయంలో ఆయన దేశవాసులకు హితబోధ చేశారు. మూఢనమ్మకాలతో కొట్టుమిట్టాడుతున్న ప్రజల్లో అజ్ఞానాన్ని పారదోలి విజ్ఞాన దీపాలు వెలిగించారు. సమాజంలో నెలకొన్న అసమానతలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మంచి మార్గంలో నడవాలని బోధించారు. కుల, మత, వర్గరహిత సమాజం ఏర్పడాలని ఆయన కలలు కన్నారు. అందుకోసం నిరంతరం తపించారు. సమానత్వం కోసం ఆయన పాటుపడ్డారు. వివేకానందుడి అమెరికా పర్యటన సంచలనం సృష్టించింది. అక్కడ సర్వమత సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఆ సభ నిర్వాహకులు వివేకానందుడిని ప్రసంగించమని కోరారు. చరిత్ర, సాహిత్యం, భారత జాతి ఔన్నత్యంపై, సకల మతాల సారాంశంపై సుదీర్ఘంగా ప్రసంగించారు. అనర్ఘలంగా ఉపన్యసించిన ఆయన అమెరికా ప్రజలనే కాకుండా ప్రపంచ ప్రజలను కూడా ఎంతగానో ఆకట్టుకున్నారు. ఆయన ప్రసంగం యావత్తు అంతా శ్రద్ధగా విన్నవారు ఆయనని ప్రశంసలతో ముంచెత్తారు. భారతీయుల గుణగణాలను తెలుసుకొని అబ్బురపడ్డారు. ప్రపంచంలోనే భారతదేశం ఎంతటి కర్మభూమో అర్థం చేసుకున్నవారు మన ఆచార వ్యవహారాలు ఎంతగా అనుసరణీయమో అంతగా అవగతం చేసుకున్నారు. భిన్నత్వంలో ఉన్న ఏకత్వాన్ని ఆకలింపు చేసుకున్నారు. హిందుత్వంలో ఉన్న విశిష్టతను గుర్తించారు. భారతీయుల చరిత్ర ఎంతటి ప్రాముఖ్యత కలిగి ఉన్నదో అవగాహన చేసుకున్నారు. భరత జాతి కీర్తి ప్రతిష్టలు ఎంతటి విశిష్టమైనవో అమెరికన్లతో పాటు ప్రపంచ ప్రజలు కూడా తెలుసుకున్నారు. విభిన్న జాతుల మధ్య ఎంతటి సామరస్యత ఉంటుందో వారికి అర్థమైంది. మన భారతదేశ ప్రజల శక్తి సామర్థ్యాలు ఎంత ప్రశంసనీయమో వారు గుర్తించారు. వివేకానందుడి బోధనలు ఎందరికో స్ఫూర్తినిచ్చాయి. ఆయన ప్రవచనాలు ఎంతో మందిలో ఆత్మవిశ్వాసాన్ని నింపాయి. వివేకానందుని స్ఫూర్తితో యువత తమ మెదళ్లకు పదును పెట్టాలి. ప్రభుత్వాలు యువశక్తిని సద్వినియోగం చేసుకోవాలి. ఏ ఆకాంక్షల కోసం స్వాతంత్ర సమరయోధులు స్వతంత్రం తెచ్చారో వాటి సాధనకు నేటి యువత నడుం బిగించాలి. దేశాభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషించాలి. అప్పుడే ప్రపంచ యువతీ యువకులపై భారత జెండా సమున్నతంగా ఎగురుతుంది. పాలకులు ప్రజల బాగోగులు పట్టించుకోకుండా ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడితే యువత ప్రశ్నించే గొంతుగా మారాలి. సమాజంలోని అసమానతలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలి. వ్యవస్థలోని సమస్త అవస్థలకు అంతం పలకాలి. కుల, మత, వర్గ సమాజాన్ని కూకటి వేళ్లతో పెకిలించి సమాజ స్థాపన కోసం పాటుపడాలి. వర్గరహిత, దోపిడీ లేని కొత్త వ్యవస్థను నెలకొల్పడానికి ప్రతి యువతీ యువకులు అడుగు ముందుకు వేయాలి. వర్ణ వ్యవస్థ దుర్నీతిని ఎండగడుతూ మనుషులంతా ఒక్కటేనని మానవాళికి చాటి చెప్పాలి. స్వార్థ చింతన నుంచి బయటపడి నిస్వార్థ సమాజ పురోగతికి నడుం కట్టాలి. సమాజ సంగీతాన్ని సగౌరవంగా గానం చేయాలి. దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి సాయశక్తులను ధారపోయాలి. ఆకలి చావులు లేని, అన్నార్తలు లేని నవభారతాన్ని నిర్మించాలి. స్వార్థ చింతన నుంచి బయటపడి నిస్వార్థంగా సమాజ పురోగతికి నడుం కట్టాలి.
సమాజ సంగీతాన్ని సగౌరవంగా గానం చేయాలి. దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి సాయశక్తులను ధారపోయాలి. ఆకలి చావులు లేని, అన్నార్తలు లేని నవభారతాన్ని నిర్మించాలి. మానవ హక్కుల పరిరక్షణకు, హక్కులను అందుకోవడానికి పాటుపడాలి. రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టాలి. ప్రపంచ ప్రజలకు భారత యువత ఆదర్శంగా నిలవాలి. మహా ఉపన్యాసుడిగా పేరు ప్రఖ్యాతలు గడించిన వివేకానందుడు బ్రతికినంతకాలం సామాజిక సేవలో తరించారు. ఆయన 39 ఏళ్ల వయస్సులోనే పరమపదించారు. అయినా ఆయన బోధనల రూపంలో ప్రపంచ ప్రజల హృదయాల్లో సజీవంగానే ఉన్నారు. ఆయన మరణం తరువాత ఆయన జయంతిని యువజనోత్సవ దినంగా మన భారత ప్రభుత్వం ప్రకటించింది.